పేరెంట్స్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మా బాబు గాని మా పాప గాని అన్నం లేదా ఏదైనా తింటే ఎక్కువసేపు బుగ్గకు పెట్టుకుని అలాగే ఒక 20-30 నిమిషాలు అలాగే ఉంటారు. దానివల్ల క్యావిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ అండి. నా పేరు డాక్టర్ మానశ్రీకర్ అండి. ఐఎమ్ పీడియాట్రిక్ డెంటిస్ట్. చిన్నపిల్లలకు దంత సమస్యలకే దానికి ట్రీట్మెంట్ చేస్తుంటామండి కొండాపూర్ లో. క్లినిక్ పేరు SS టూత్ బడ్ డెంటల్ ఫర్ కిడ్స్ అండ్ స్పెషల్ చిల్డ్రన్. అండ్ నేను 2 హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ కూడా పనిచేస్తాను. ఒకటి సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ తార్నాక హైదరాబాద్, ఇంకొకటి పారామిత చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనా కూడా అండి. కొంతమంది పిల్లలండి నోట్లో ఎక్కడ క్యావిటీస్ ఉండవు, అంటే అప్పర్ జాలో క్యావిటీస్ ఉండవు, కానీ లోవర్ జాకి ఒక సైడ్ మాత్రమే క్యావిటీస్ ఉంటాయి. అంటే ఈ చంపకి మరియు టీత్ మధ్యన ఒక్క సైడ్ మాత్రమే క్యావిటీస్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే అన్నం లేదా ఏదైనా తింటే ఎక్కువసేపు పౌచ్ చేసుకుంటారు, అంటే ఎక్కువ బుగ్గకు పెట్టుకుని అలాగే ఒక 20-30 నిమిషాలు అలాగే ఉంటారు. దానివల్ల క్యావిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ అండి. ఎందుకు వస్తాయంటే ఎక్కువసేపు బుగ్గకు పెట్టుకోవడం ద్వారా బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి, ఆటోమేటిక్ గా ఆ బ్యాక్టీరియా అనేది పక్క టూత్ ని తినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఎక్కువ అటు సైడ్ మాత్రమే డికే ఉంటుందండి. దీన్ని ఎలా నిరోధించాలి అంటే, మామూలుగా మీరు స్క్రీన్ కానీ మొబైల్ కానీ టీవీ చూసుకుంటారు కానీ అన్నం తినిపించడం డిస్కరేజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీల్ టైం అనేది, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, స్నాక్ కావచ్చు, 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ లోపు తినడానికి ఎక్కువగా ప్రయత్నించాలి.